ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఫిలిప్పు 3:14. గురి అనగా ఎక్కడికైతే మనం చేరాలనుకుంటున్నామో అదే మన గురి. మన గురి ఏమిటంటే పరలోక రాజ్యం, నిత్య జీవం. ప్రతి క్రైస్తవుడికి ఉండవలసినటువంటి గురి పరలోక రాజ్యం, నిత్య జీవం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అక్కడికి వెళ్ళవలసినటువంటి వారం. కాబట్టి యెహోషువకు దేవాతి దేవుడైనటువంటి యెహోవా చెప్పిన రీతిగా కుడికి గాని ఎడమకు గాని తిరగకుండా మనము ముందుకే సాగిపోవాలి. ఇప్పుడు కుడి అంటే ఏమిటి, ఎడమంటే ఏమిటి? ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధులు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. విశ్వాసులు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. విధేయత కలిగి ఉన్నారు, ప్రభు ద్వారా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, పరలోక రాజ్యము, ప్రభువిచ్చే కృప, జీవ కిరీటము, మహిమ కిరీటము, నిత్య జీవము, ప్రభువిచ్చే కృప, ఇవన్నీ కూడా ఎవరు పొందుకుంటారంటే విశ్వసించువారు, విధేయత కలిగిన వారు, ప్రభువు చెప్పినట్టుగా నడుచుకునివారు. ఈ సమయంలో ఇలా మనం నడుచుకుంటూ ఉండంగా సాతాను ఊరుకుంటాడా? నువ్వు నేను పరలోకానికి వెళ్తాను, అక్కడ సంతోషిస్తాను, యుగయుగాలు జీవము కలిగిన దేవుడు, దేవాతి దేవునితో మనం హ్యాపీగా ఉంటాము అంటే వాడు ఊరుకుంటాడా? వాడి కళ్ళు ఊరుకుంటాయా? వాడి చేతులు ఊరుకుంటాయా? వాడి సమూహం ఊరుకుంటుందా? దుష్ట దురాత్మ సైన్య సమూహము, అపవాది సమూహము ఊరుకుంటుందా? ఎక్కడో ఒక చోట మనకు శోధన తీసుకొస్తుంది. మనల్ని చెడు మార్గంలోనికి నడిపించే విధంగా దారులు తీస్తుంది, త్రోవ కలుగజేస్తుంది. అపవాది గనుక వాడు దుష్ట ఆలోచనలు మన మీద ప్రయోగిస్తాడు. చెడు పనులు చేసే అవకాశాన్ని మనకు కలుగజేస్తాడు. ఆ చెడు పనుల కోసము మనము కుడికి తిరిగినా ఎడమకు తిరిగినా అంటే ఎక్కడ శోధన వస్తుందో తెలీదు, ఎప్పుడు శోధన వస్తుందో తెలీదు, ఏ విధమైనటువంటి పాపంలో పడిపోతామో తెలీదు. ఎవరైనా ఇప్పటికే పాపంలో పడిపోయి ఉన్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, అది నీ బలహీనత కాదు, అపవాది వడ్డిన ఉరిలో నీవు పడ్డావు. అపవాది పెట్టిన ఉచ్చులో నీవు చిక్కుకున్నావు. మరిప్పుడేం చేయాలి? ఆ ఉరిలో నుండి మనం బయటికి రావాలి. ఆ ఉచ్చుని మనం విడిపించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి నీ శక్తి సరిపోతుందా? నీ సామర్థ్యం సరిపోతుందా? నీ బలం సరిపోతుందా అంటే లేదు ప్రియ సహోదరి సహోదరుడా. నీ శక్తి సరిపోదు, నీ సామర్థ్యం సరిపోదు, నీ బలము సరిపోదు. ఎందుకంటే వాడు అపవాది, వాడికి కూడా శక్తి ఉంది, వాడికి కూడా బలం ఉంది. అయితే వాడికి మించిన బలము నీలోనే ఉంది. అది ప్రభువిచ్చిన శక్తి, అది ప్రభువు యొక్క ఆత్మశక్తి, ప్రభువు యొక్క కార్యములు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. కాబట్టి ఎటువంటి ఉరి అయినా, ఎటువంటి చిక్కైనా, ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి బాధ అయినా, భారమైనా విడిపించుటకు నీ దేవుడు జీవము కలిగిన వాడు. నీ దేవుడు శక్తి గల్లవాడు, సామర్థ్యం కలిగిన వాడై ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డ, వేరే వాళ్ళ ద్వారా నీకు శోధన కావచ్చు, లేదా నీవే ఒకవేళ శోధనలో పడిపోయి ఉండొచ్చు. ఏమి జరిగినప్పటికీ జీవాతి పతి అయిన దేవుడు, జీవము గల దేవుడు నిన్ను విడిపిస్తాడు, నిన్ను తప్పిస్తాడు. ఇదిగో ఆయన నిన్ను తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడు. ఆయన నిన్ను అంత సులువుగా విడిచిపెట్టడు. ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయాన్ని మార్చుకో. నీ హృదయంలో పాపం ఉంటే
తీసివేసుకో. నీ జీవితంలో పాపం ఉంటే తీసివేసుకో. అది ఉరి, అది గొయ్యి అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. శోధనలొస్తాయి. దేవుడి బిడ్డలకే ఎక్కువ శోధనలొస్తాయి. ఎందుకంటే ఇతరులకు అది శోధనొచ్చినా శోధన అనిపించదు వాళ్లకు. మనకది శోధన అనిపిస్తుంది. ఎందుకంటే మనకు గురి ఉంది. మనం గురి వద్దకు పరిగెత్తాల్సినటువంటి వారం, పరలోక రాజ్యం దగ్గరికి మనం పరిగెత్తవలసినటువంటి వారమై ఉన్నాం గనుక, ఆ పరిశుద్ధులుగా ఉంటేనే తప్ప మనం పరలోక రాజ్యం వెళ్ళలేం గనుక, కాబట్టి దేవుని బిడ్డ నీ హృదయాన్ని ఇప్పటికిప్పుడే మార్చివేసుకో. పరిశుద్ధంగా జీవించడానికి, పవిత్రంగా జీవించడానికి, నమ్మకంగా జీవించడానికి, యథార్థంగా జీవించడానికి, దేవుడి చిత్త ప్రకారం జీవించడానికి ఏది కూడా విపరీతమైన సీరియస్ తీసుకోకుండా అన్ని ప్రభు పాదాల చెంత పెట్టు. అన్ని ప్రభువుకు అప్పగించు. అన్ని విషయాలని యందు ప్రభువుని నమ్ము. ప్రభువే నిన్ను ముందుకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్షమాపణ కోరు. నీలో తప్పుంటే ప్రభు ఎదుట క్షమాపణ అడుగు. పశ్చాత్తాపడు. మారు మనసు పొందు. నీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించు. నీ హృదయాన్ని దేవుడికి అప్పగించు. దేవుడే నిన్ను చక్కబరుస్తాడు. ప్రభువే నిన్ను చక్కబరుస్తాడు. ప్రభువే నీ జీవితాన్ని మారుస్తాడు. ప్రభువే నీ పరిస్థితులను మారుస్తాడు. ఎటువంటి బంధకాలలో ఉన్నా, ఎటువంటి ఉరిలో ఉన్నా, ఎటువంటి చిక్కుల్లో ఉన్నా, శత్రు సమూహములు నిన్ను తరుముచున్నా, ఏ విధమైనటువంటి పరిస్థితులైనా సరే, ఆర్థికపరమైన పరిస్థితి అయినా సరే, రోగమైనా సరే, వ్యాధి అయినా సరే, కృంగుదలైనా సరే, నిరుత్సాహమైనా సరే, నిస్సత్తువైనా సరే, దేవుని బిడ్డ, దేవుడు నిన్ను విడిపిస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండు, నమ్మకంగా ఉండు, దేవుణ్ణి నమ్ము, దేవుణ్ణి విశ్వసించు. నీకు ఒకవేళ ఎవరైనా చాలామంది చెప్తూ ఉంటారు, మాకు చేతబడులు చేశారు అని. నీ చేతబడులు ఎంత పెద్ద గొప్పవైనా నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అనే సత్యాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. కాబట్టి నీకు మేలు జరుగుతుంది, నీకు క్షేమము కలుగుతుంది. నీ దేవుని నువ్వు అడుగు, నీ దేవుని నువ్వు ప్రార్థించు, నీ దేవుని నువ్వు వేడుకో, నీ దేవుని నువ్వు నమ్ము. ఎంత నమ్మితే అంత గొప్ప కార్యాలు ప్రభువు ద్వారా నువ్వు చూడగలుగుతావు. ఎంత విశ్వాసం ఉంచితే అంత గొప్ప కార్యాలు ప్రభువు ద్వారా నువ్వు చూడగలుగుతావు. పదే పదే ప్రార్థన చేయి. అధికంగా ప్రార్థనలు గడుపు. అధికంగా బైబిల్ చదువు. విశ్వసించు, వాక్యాన్ని విశ్వసించు. నీ విశ్వాసమే ఈ లోకాన్ని జయించిన విజయము. మన విశ్వాసమే ఈ లోకాన్ని జయించిన విజయము. నువ్వు స్త్రీ అయినా, పురుషుడైనా, నువ్వు ఎవరివైనా సరే, సహోదరి సహోదరుడా, నీకున్న కష్టాలను చూసి కృంగుదల తెచ్చుకోమాకు. నీకున్న కష్టాలు, శ్రమలు, బాధల నుండి ప్రభువు విడిపిస్తున్నాడని నువ్వు ఆయన్ని నమ్ము. నీ నమ్మిక చొప్పున నీకు జరుగుతుంది. నీ బిడ్డల విషయం నీకు బాధ కలుగు చేస్తుందేమో, నీ బిడ్డల కొరకు బలంగా ప్రార్థన చేయి. ఎడతెగని ప్రార్థనలు గడుపు. ఎడతెగక విశ్వసించు ప్రభు ఎడల ఎల్లప్పుడూ కూడా. అప్పుడు తప్పక ప్రభు నీ ఎడల గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగునుగాక. మన గురి ఒక్కటే, పరలోక రాజ్యము. ప్రభువుతో యుగయుగాలు గడుపుట, నిత్య జీవము మన గురి, మన గమ్యము. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని నీ కృపలో జ్ఞాపకం చేసుకో. ప్రతి బిడ్డని దీవించు, ప్రతి బిడ్డని ఆశీర్వదించు. నీ కృపకు ప్రతి బిడ్డని పాత్రులనుగా ఎంచు తండ్రి. అయ్యా, ఇదిగో బంధకాలలో, చిక్కుల్లో, పాపములో, ఉరిలో ఎవరైతే పడి ఉన్నారో ప్రభువా, విడిపించు దేవా. విడిపించి మంచి హృదయం దయచేయి, మారు మనసు దయచేయి, సుబుద్ధిని దయచేయి అయ్యా. స్వస్థ బుద్ధిని అనుగ్రహించి తండ్రి, రానున్న రోజుల్లో ఇదిగో విశ్వాసానికి తగినట్లుగా, విశ్వాసికి తగినట్లుగా జీవించే కృప, ధన్యత తండ్రి ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకి దయచే ప్రభువా. నీ కృపకి బిడ్డల్ని పాత్రులుగా ఎంచండి తండ్రి నాయన. అంధకార సంబంధమైన బంధకాలలో ఉండకుండా ప్రతి బంధకము యేసు నామములో తెగిపోవునుగాక. వాడు ఒడ్డిన ఉరి యేసు నామములో తెగిపోవునుగాక. అయ్యా, ఈ నీ బిడ్డలకు నీ కృప అనుగ్రహించి, నీ కృపకు పాత్రులనుగా ఎంచి, సమృద్ధి, క్షేమము, బలము అయ్యా నీ బిడ్డలకు కలుగజేసి, ఆత్మలో, ప్రార్థనలో, విశ్వాసములో బలంగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.